అది 1666. ఐజాక్ న్యూటన్ తన తోటలో సరదాగా తిరిగేవారు. ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ చెట్టు నుంచి ఓ యాపిల్ పండు ఆయన తలపై పడింది. న్యూటన్ నిద్రలేచారు. ఆ పండు కిందే ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదని ఆలోచించారు. ఆ ప్రశ్న ఆయన మైండ్లో మరోసారి వచ్చింది. వస్తువులన్నీ కిందకి ఎందుకు పడుతున్నాయి అని గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. అదే సమయంలో గ్రావిటీ సిద్ధాంతం రూపుదిద్దుకుంది. గురుత్వాకర్షణ అనేది రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసే ఆకర్షణ శక్తి. సర్ ఐజాక్ న్యూటన్ ఈ గురుత్వాకర్షణను అంచనా వేసి తన ప్రిన్సిపియా అనే పుస్తకంలో 3 లాస్ ఆఫ్ మోషన్తో పాటు వివరించారు. గురుత్వాకర్షణ శక్తి రెండు వస్తువుల మధ్య ఎంత దూరం ఉందో ఇంకా వాటి బరువు ఎంత ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు భూమి మిమ్మల్ని తన వైపు లాగుతుంది కాబట్టి మీరు నేలపై నిలబడగలుగుతున్నారు. అదే సమయంలో మీ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మిమ్మల్ని భూమికి దగ్గరగా తీసుకువెళ్తుంది. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ అనేది ఒక వస్తువులో సహజంగా ఉండే శక్తి. ఆ గ్రావిటీ దూరం నుంచి కూడా పనిచేయగలదు. కానీ ఐన్స్టీన్ తన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని సూచించారు. సమయం అనేది స్థిరమైనది కాదు, అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు, కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. దీని ద్వారా స్పేస్ అనేది ఒకలా, టైం అనేది ఇంకోలా ఉండకుండా అవి కలిసి స్పేస్ టైం అనే ఒకే ఎంటిటీగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే స్పేస్లో లెంత్, బ్రెత్, హైట్ అనేవి 3 డైమెన్షన్స్. ఎక్స్ట్రాగా 4th డైమెన్షన్ రూపంలో టైం యాడ్ అవుతుంది. దాన్నే స్పేస్ టైం అంటారు. మనం వాటిలోనే ప్రయాణిస్తున్నాం. న్యూటన్ చెప్పినట్టు గ్రావిటీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కాదని, అది ఒక స్పేస్ టైం కర్వేచర్ అని ఐన్స్టీన్ చెప్పారు.